మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామాన ప్రియులైన మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రభు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయంలో మనం ప్రభువుని గురించిన సంగతులు నేర్చుకుందాం. మనం తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రికలో నుంచి సంగతులను మనం నేర్చుకుంటున్నాం. ప్రభు మనకు నేర్పిస్తున్నారు, అందుకే ప్రభుకు స్తోత్రాలు. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. చూడండి, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయాన్ని మనం చదువుదాం. మొదటి నుంచి చదువుదాం. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా, మీరు ఎలాగ నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధిని అందువలనని మిమ్మల్ని వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నాను. మీరు పరిశుద్ధులొకటే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక, పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరుగుండుటే దేవుని చిత్తము. ప్రార్థన చేద్దాం. మహిమగల మా తండ్రి, కృపగల మా నాయన, మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నా. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ సమయానికే కృతజ్ఞతలు. నీ ఆత్మ సహాయం అనుగ్రహించమని, మాతో మాట్లాడమని, మీ మాటలను బట్టి జీవించుట అనే విశ్వాస మూలమగు జీవములోనికి నాయన దేవుని శక్తి చేత కాపాడబడుట అనే జీవితంలోనికి మేమందరం అనుదినం ప్రవేశించే భాగ్యం మాకు దయచేయమని యేసు ప్రభు నామంలో స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, ఈ తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో, మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞని మీరు ఎరుగుదురు కాగా, మీరు ఎలాగ నడుచుకుని దేవుని సంతోషపరచవలన మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు అని అన్నాడు. ఇక్కడ ఈ తెస్సలోనిక సంఘంతో భక్తుడు మాట్లాడుతూ, లేదా పౌలు గారు మాట్లాడుతూ, ఈ పత్రిక రాస్తున్న పౌలు గారు, మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలను మా వల్ల నేర్చుకునే ప్రకారం మీరు నడుచుకొనిచున్నారు అని అన్నాడు. ఎలాగ నడుచుకోవాలో వీళ్ళకి ఎవరు చెప్పారు అని అంటే పౌలు గారే చెప్పారు ఎలా నడుచుకోవాలో. చూడండి, 2వ అధ్యాయం 13లో, ఈ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి. ఎలా నడుచుకోవాలో వాళ్ళు నేర్చుకున్నారు. ఏం నేర్చుకున్నారనంటే, అనుదినం వర్తమాన వాక్యాన్ని వినటం నేర్చుకున్నారు. అనుదినం వర్తమాన వాక్యం వింటున్న వీరు అది మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని ఎంచి ప్రతిరోజు ఆ వాక్యాన్ని తీసుకున్నారు. వర్తమాన వాక్యం అంటే ప్రతిరోజు మన దగ్గరకు వస్తున్న వాక్యం అన్నమాట.
ప్రతిరోజు మన దగ్గరకు వస్తున్న వాక్యం వర్తమాన వాక్యం అంటే ఈ వర్తమాన వాక్యం వినటం, ప్రతిరోజు అనుదినం వాక్యం వినటాన్ని ఏమన్నాడంటే ఆయన నోటి మాట చేత జీవించుట. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. ఆయన నోటి నుంచి వచ్చు మాటల వలన జీవించుట. మత్తయి సువార్త 4:4 ఆయన నోటి నుంచి వచ్చే మాట వలన జీవించుట. దీన్నే హబక్కూకు గ్రంథం 2:4 విశ్వాస మూలముగా జీవించుట. హెబ్రీ పత్రిక 10:38 విశ్వాస మూలముగా జీవించుట అని అన్నాడు. దీనినే ప్రకటన గ్రంథంలో ఆత్మ చెప్పు సంగతుల చేత జీవించుట. ఇవన్నీ ఒకటే. ఆయన నోటి మాట చేత జీవించుట, ఆత్మ చెప్పు సంగతుల చేత జీవించుట, విశ్వాస మూలంగా జీవించుట, ఇవన్నీ కూడా ఒకటే. వీటన్నిటిని కలిపి విశ్వాస మూలంగా జీవించుట అన్నాడు. విశ్వాసం అంటే ఏంటంటే వినుట వలన కలిగేది. ఎవరిని వింటే? రోమపత్రిక 10:17 క్రీస్తును గూర్చిన వాక్యం వింటే. సో ఇప్పుడు ఒక విశ్వాస యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన తర్వాత జీవించాల్సిన జీవితం పేరు క్రీస్తునందు విశ్వాసము అనే జీవితం. క్రీస్తునందు విశ్వాసం అనే జీవితమే క్రీస్తుని గురించి వినుట. క్రీస్తుని గురించి వినుట, క్రీస్తుని గురించి వింటేనే విశ్వాసము, అనుదిన విశ్వాసం, అనుదిన విశ్వాసము, అనుదిన వాక్యము, అనుదినము క్రీస్తుని గురించిన సంగతులు. ఇప్పుడు ఈ జీవంలోనికి తెస్సలోనికి వారు ప్రవేశించారు. ఏ జీవం? అనుదినము క్రీస్తును గూర్చిన సంగతులు వింటూ, అనుదినము క్రీస్తును నేర్చుకుంటూ జీవించే ఈ జీవిత విధానంలోనికి తెస్సలోనికి వారు ప్రవేశించారు. ఎందుకంటే తెస్సలోనికి వారికి ఒక సంగతి అర్థమైంది. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మేము దేవునితో సమాధానపరచబడ్డాం. రోమా 5:9-10 దేవునితో సమాధానపరచబడ్డాం. ఎందుకంటే మా సమాధానకారకుడైన క్రీస్తు మృతుల్లోంచి లేచి తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నాడు. మేము దేవునితో సమాధానపరచబడ్డాం. మేము దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన లేచాడు, మాకు నీతి అయ్యాడు. మేము దేవుని కుమారులమయ్యాం. క్రీస్తుతో వారసులమై పరలోకంలో క్రీస్తుతో కూర్చోబెట్టబడ్డాం అని ఎరిగారు. అని ఎరిగి ఇప్పుడు మేము ఇక్కడ జీవిస్తుంది పరలోకం కోసం కాదు, మేము భూమి మీద జీవిస్తుంది రాజ్యము, పరలోక రాజ్యం అనుభవించడానికి. పరలోకంలో కూర్చున్నాం, పరలోకాన్ని ఇక్కడ అనుభవించాలి, ఇదే రాజ్యం అని ఎరిగి దేవుని రాజ్యం అనుభవించడం అంటే విశ్వాస మూలంగా జీవించటమని, ఆ విశ్వాసం క్రీస్తునందు విశ్వాసమని. క్రీస్తునందు విశ్వాసం అంటే క్రీస్తును గురించిన సంగతులు బట్టి జీవించటమని, ఆ క్రీస్తును గురించిన సంగతులే ఆత్మ చెప్పు సంగతులని. ఆత్మ చెప్పు సంగతులని, ఆ ఆత్మ చెప్పు సంగతుల చేత జీవించటమే దేవుని నోటి నుంచి వచ్చే మాట వలన జీవించటం అని వారు ఎరిగి ప్రతిరోజు ఆయన మనల్ని దర్శిస్తాడు ఇక నుంచి. ఎందుకంటే యేసుక్రీస్తునందు దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చి తన కుమారులుగా చేసుకొని పరలోకంలో కూర్చోబెట్టుకుంది. మనం ఇక్కడ ఆయన మూలంగా కలిగే ఆ జీవం అనగా పరలోక సంబంధమైన జీవం, దేవుని మూలంగా కలిగే జీవాన్ని మనం ఇక్కడ అనుభవించడానికి ఆ జీవం అనుదినము ఆయన మనకి ఇస్తున్న వర్తమానంలోనే ఉంటుంది. ఎందుకంటే ఆయన యోహాను సువార్త 6:63 ఈయన మాటలు ఆత్మయు జీవమని చెప్పాడు. రోమపత్రిక 8:2 మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముడు
మనల్ని జీవింపచేయు ఆత్మ అని చెప్పాడు. కాబట్టి ఆత్మను మనకి ఇచ్చాడంటే ఆత్మ ద్వారా మనల్ని జీవింపజేస్తాడు. ఏ జీవితం అంటే మనల్ని ఎక్కడ కూర్చోబెట్టాడో ఆ జీవితం. మనల్ని ఎక్కడ కూర్చోబెట్టాడు? పరలోకంలో కూర్చోబెట్టాడు. ఆ జీవాన్ని ఎక్కడ జీవింపజేస్తాడు దేవుడు? భూమి మీద జీవింపజేస్తాడు. పరలోకములో ఉండే జీవాన్ని భూమి మీద అనుభవించేలాగా చేయటమే ప్రస్తుతం పరిశుద్ధాత్మని పని, మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మని పని. అందుకనే ఈ సంగతి ఎరిగిన వారు, తెస్సలోనిక వారు, మేమిప్పుడు భూమి మీద జీవిస్తున్న పరలోకం కోసం కాదు, ఆల్రెడీ పరలోకంలో ఉన్న యేసుక్రీస్తుని బట్టి నీతిమంతులమై, దేవుని కుమారులమై, క్రీస్తుతోడి వారసులమై పరలోకంలో కూర్చోబెట్టబడ్డాం. వారసులుగా మేము అనుభవించవలసిన ఆ దేవునికి కలిగిన సమస్తం, క్రీస్తులో ఉన్న సమస్తం మేము అనుభవించడానికే భూమి మీద సంఘంగా ఉంచాడు. మాకు ఆత్మనిచ్చాడు. పరిశుద్ధాత్ముడు మాలో ఉన్నాడు. మాత్రమే కాదు, అభిషేకం ద్వారా, ఆత్మ ద్వారా శ్రేష్టమైన సంగతులు మాకు బోధించే సేవకులు మాకున్నారు అని ఎరిగి వారు పౌలును, సిల్వానును, వారి దగ్గరకు వస్తున్న సేవకులు ఎవ్వరిని వారు చులకన చేయకుండా వారిని ఘనపరుస్తూ, గౌరవిస్తూ, వారు వచ్చినప్పుడల్లా కూర్చొని వాక్యం వింటూ, వర్తమాన వాక్యం అంటే ఎవ్రీడే ప్రతిరోజు ద డైలీ వర్డ్ ఆఫ్ గాడ్ దే ఆర్ రిసీవింగ్ ద డైలీ వర్డ్ ఆఫ్ గాడ్. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఆ ప్రతిరోజు తీసుకుంటున్న వాక్యంలో అనుదినము వారు దేవుని శక్తి చేత, పేతురు రాసిన మొదటి పత్రిక 5:1, ప్రతిరోజు వర్తమాన వాక్యాన్ని తీసుకోవటం ద్వారా ప్రతిరోజు దేవుని శక్తిని అనుభవిస్తాం. ప్రతిరోజు దేవుని శక్తిని అనుభవిస్తే ప్రతిరోజు దైవశక్తి చేత కాపాడబడతాం. అనుదినము దైవశక్తి చేత కాపాడబడటం అనే ఈ గొప్ప జీవాన్ని మనకి ఇవ్వటం కొరకే దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఈ జీవంలోనికి మనల్ని నడిపించడం కొరకే దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆయనను మన కొరకు అప్పగించి ఆయన మృతుల్లోంచి లేపి తన కుడిపార్శ్వాన్ని కూర్చోబెట్టుకున్నది ఎందుకు? మనంతరము ఆయన మూలముగా, అనగా దైవశక్తి చేత కాపాడబడి ఈ గొప్ప జీవంలోనికి ప్రవేశించటానికి. యేసు ప్రభునందు విశ్వాసం మూలంగా ఆ జీవానికి వారసులమయ్యాం. యేసు ప్రభునందు విశ్వాసం మూలంగా నీతిమంతులై, దేవుని కుమారులై పరలోకంలో కూర్చోబెట్టబడి దేవుని కుమారులమైన మనం దేవుని మూలంగా కలిగే జీవానికి వారసులమయ్యాం. మన తల్లిదండ్రులకి పిల్లలమైన మనం మన తల్లిదండ్రుల ద్వారా వారి స్టేటస్కి తగిన లైఫ్కి మనం వారసులమయ్యాం. అలాగే యేసు ప్రభునందు విశ్వాసం ద్వారా దేవుని కుమారులమై పరలోకంలో ఎప్పుడు కూర్చోబెట్టబడ్డామో అప్పుడే ఆయన మూలముగా ఆయన స్టేటస్కి తగినట్టు, ఆయన రిచెస్కి తగినట్టుగా జీవించే జీవానికి వారసులమయ్యాం. ఆ జీవాన్ని మనకి ఇవ్వటం కొరకే యేసుప్రభుని లోకానికి పంపించాడు. ఇప్పుడు యేసుప్రభుని విశ్వసించిన మనందరికీ పరిశుద్ధాత్మని ఇచ్చింది ఎందుకు? ఆ జీవముని ఇక్కడ అనుభవించడానికి. కాబట్టి క్రైస్తవ్యం భూమి మీద పరలోకాన్ని అనుభవించే గొప్ప జీవం. అంతేగాని పరలోకానికి వెళ్ళటం కోసం చేసే ప్రయత్నం కాదు. క్రైస్తవ్యాన్ని కూడా శ్రేష్టమైన క్రీస్తు కార్యము ద్వారా విశ్వాసం మూలంగా నీతిమంతులకు తీర్చబడి పరలోకంలో కూర్చోబెట్టబడి ఇక నుంచి భూమి మీద ఉన్న దినాలంట్లో పరలోకాన్ని భూమి మీద జీవించే ఆ గొప్ప క్రైస్తవ జీవితాన్ని తెలియక, బోధకులు సరిగ్గా చెప్పక, చాలామంది తెలియక భక్తి పేరట పరలోకం కోసం భక్తి అని క్రైస్తవ్యంలో కూడా మతంలాగా మొదలైపోయింది. అందుకని క్రైస్తవ్యం యొక్క నిజమైన స్వరూపం ఏ కుటుంబంలో కనబడట్లా. ఎందుకు? క్రీస్తునందు విశ్వాసం మూలంగా నా స్థితి పరలోకంలో ఉంది. నేను ఇప్పుడు జీవిస్తుంది పరలోకం కోసం కదా, ఆల్రెడీ పరలోకంలో ఉన్నాను. పరలోక రాజ్యాన్ని ఇక్కడ అనుభవించాలి. దాని కొరకు నేను విశ్వాసం మూలంగా జీవించాలి. విశ్వాసం మూలంగా జీవించడం అంటే ఆత్మచెప్పు సంగతుల చేత జీవించటం. ఆత్మచెప్పు సంగతుల చేత జీవించటం అంటే దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వల్ల జీవించటం అని ఎరగాల. ఆ సంగతులు ఎరిగిన వారే తెస్సలోనిక వారు
వారు ఎరిగారు కాబట్టి ప్రతిరోజు దేవుని వాక్యం వెంట మానలేదు. వారు వర్తమాన వాక్యాన్ని వింటున్నారు కాబట్టి ఏం జరిగిందంటే ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేస్తున్నది. చూసారా, విశ్వాసుల్లో కార్యాలు చేసే వాక్యం ఏదైనా ఉందంటే ఆ వాక్యం వర్తమాన వాక్యం. ప్రతిరోజు ప్రభు మనం దర్శిస్తాడు. ఎందుకంటే మన ప్రతిరోజు లైఫ్ ప్రభుకి ఇంపార్టెంటే. మనం ప్రతిరోజు ఆయన మూలంగా జీవించాలి. ఏ రోజు మిస్ అవ్వకూడదు. ఏ రోజు ఆయన శక్తిని మిస్ అవ్వకూడదు. ఏ రోజు ఆయన కృపను మనం మిస్ చేసుకోకూడదు. ప్రతిరోజు ఆయన కృపను అనుభవిస్తూ ఆయన శక్తి చేత కాపాడబడుతూ జీవించే జీవితం మనం జీవించాలనేది ఆయన కోరిక. అందుకని ప్రతిరోజు మనతో మాట్లాడతాడు. ప్రతిరోజు మనం ఆ మాటలు విని ఆ మాటలు బట్టి జీవించాలి. కాబట్టి అప్పుడప్పుడు కాదు, కొద్ది రోజులకి కాదు, లేదంటే గుర్తొచ్చినప్పుడు కాదు. సో ప్రతిరోజు మనం జీవించాలా. ఆ జీవితం దైవశక్తి చేత నడిపించబడాలా. అందుకనే విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడ్డాయి. ఈ విశ్వాసం రక్షణ సంబంధమైన విశ్వాసం కాదు. రక్షించబడిన తర్వాత ప్రతిరోజు క్రీస్తునందు విశ్వాసం, క్రీస్తును గురించిన సంగతులు వింటూ ఆత్మ ద్వారా క్రీస్తునందు ఉంచే విశ్వాసం. ఈ విశ్వాసంలో మనం అనుదినం దేవుని శక్తి చేత కాపాడబడతాం. అందుకనే ఇక్కడ ఏమన్నాడు, ఆ వాక్యమే మీలో విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేస్తున్నది. ఆ వాక్యమే కార్యాలు చేసేది. నువ్వు చేసే దినాలు కాదు, అవి కాదు, ఈ కాదు, ఇవన్నీ మీరు తెచ్చుకున్నవే. యేసుప్రభుని నమ్మిన తర్వాత మనకున్న జీవితం ఒకే ఒక జీవితం. ఏంటా జీవితం? యేసుప్రభునందు విశ్వాసం మూలంగా జీవించుట. అలా జీవించడానికి పరిశుద్ధాత్మని ఇచ్చాడు. అలా జీవించడం వల్ల కలిగే బెనిఫిట్ ఏంటి? ఆయన మూలముగా కలిగే జీవంలోనికి ప్రవేశిస్తాం. ఆ జీవమే అనుదినము దేవుని శక్తి చేత కాపాడబడుటనే జీవం. ఆ జీవమే క్రీస్తులో ఉన్న సర్వసంపూర్ణతను ప్రతిరోజు ప్రతి విషయంలో అనుభవించటమే ఆ జీవం. కాబట్టి ఈ సంగతులు మనం వింటూ ప్రభువును స్తుతిస్తున్నాం. ఈ 4వ అధ్యాయంలో మీరు ఎలాగో నడుచుకుని దేవుని సంతోషపరచవలనో అనంటే ఇదే సంగతి. మీరు నేర్చుకున్నారు వారు ఎలాగ నడుచుకుని దేవుని సంతోషపెడతామనంటే చెప్పాడు పౌలు గారు హెబ్రీ పత్రికలో, తెస్సలోనికలో కూడా చెప్పాడు. 2వ అధ్యాయంలో వారు అనుదినం వర్తమాన వాక్యాన్ని వింటున్నారని హెబ్రీ పత్రికలో కూడా చెప్పాడు. ఆ హెబ్రీ పత్రికలో చెప్పిందే హబక్కూకు గ్రంథం 2:4 కూడా చెప్పాడు. ఏంటది? హెబ్రీ పత్రికలో చెప్పిన మాట ఏంటి? 10వ అధ్యాయం 38వ వచనం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును, కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. చూసారా? ఇప్పుడు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మనం ఏం చదివాం? మీరు ఎలాగో నడుచుకొని దేవుని సంతోషపెట్టాలో మీరు మా ద్వారా నేర్చుకున్నారని అన్నాడు కదా. మీరు ఎలాగో నడుచుకుని దేవుని సంతోషపరచవల్ల మా వల్ల నేర్చుకున్న ప్రకారం మీరు నడుచుకొనుచున్నారు. తెస్సలోనికీ వారు దేవుని కుమారులు అయ్యారు, దేవుని ఎదుట నీతిమంతులు అయ్యారు, దేవునితో సమాధానపరచబడ్డారు యేసుప్రభునందు విశ్వాసం ద్వారా. సో ఇప్పుడు దేవుని కుమారులైన వీరు దేవుని ఎలా సంతోషపెట్టాలో, తండ్రిని ఎలా సంతోషపెట్టాలో పౌలు గారు చెప్పారు. చెప్తే అలా నడుచుకొని దేవుని సంతోషపెడుతున్నారు. పౌలు గారు ఏం చెప్పారు? మీరు విశ్వాస మూలంగా జీవించుటే దేవుని సంతోషపెట్టుట. దేవుడు మనలో ప్రస్తుతం పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన దేవుడు, మనం ఆ దేవునికి ఆలయాలుగా ఉన్నాం. ఇప్పుడు మనం విశ్వాస మూలంగా జీవిస్తే ఆయన సంతోషిస్తాడు. ఇదేగా రాశాడు హెబ్రీ పత్రిక 10:38లో, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును, అతను వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషము ఉండదు అని అన్నాడు. అంటే చూడండి, అతని యందున్న నా ఆత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. మనం విశ్వాస మూలంగా జీవిస్తే ఆత్మప్రభు సంతోషిస్తాడు. విశ్వాస మూలంగా జీవించకపోతే ఆత్మప్రభు సంతోషించడం.
కాబట్టి తెస్సలోనిక వారికి నేర్పాడు విశ్వాస మూలంగా జీవించడం. వారు నేర్చుకున్నారు, వారు దేవుని సంతోషపెడుతున్నారు. అదే చెప్పాడు ఇక్కడ. ఇప్పుడు విశ్వాస మూలంగా జీవించడం అనే దాని తర్వాత తెస్సలోనికలకు రాసిన ఈ పత్రికలు 4వ అధ్యాయంలో ఏం రాశాడు చూడండి. 2వ వచనం, కాగా మీరు ఎలాగూ నడుచుకుని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొంచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. 3వ వచనం ఏమి రాశాడు చదవండి. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగిండుటే దేవుని చిత్తము. చూసారా? ఇప్పుడు 6వ వచనం, ఈ విషయం మందు ఎవడను అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండా వాళ్ళని ఎందుకనగా అని అన్నాడు. చూసారా? ఇప్పుడు ఈ విశ్వాస మూలంగా జీవించడానే దాని తర్వాత దేవుని సంతోషపరచడానికి తర్వాత మీరు పరిశుద్ధులగుటే, అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉంటే దేవుని చిత్తం అన్నాడు. చూసారా? అంటే మీరు అనుకోండి, విశ్వాస మూలంగా జీవించడానికి ఈ జీవంలో మనం దేవుని ప్రేమను తెలుసుకుంటాం. దేవుని ప్రేమను తెలుసుకుంటాం. ఒక మాట చూడండి ఇక్కడ 9వ వచనం చదవండి. 4వ అధ్యాయంలో, సహోదర ప్రేమను గురించి మీకు వ్రాయనక్కర్లేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. అలాగుననే మాసిదోనియా అంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమైందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలననియు సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు ఉండాలని చెప్తాడు. చూసారా? విశ్వాస మూలంగా జీవించుట అనే దాంట్లో ఏం జరుగుతుందంటే, ప్రతిరోజు మనం ఆత్మచేత బోధించబడతాం. ఆత్మప్రభు ప్రతిరోజు మనకి క్రీస్తు ప్రభువును బోధిస్తాడు, క్రీస్తును బోధిస్తాడు. మన క్రీస్తు ప్రభువుని ఆత్మ ద్వారా మనం నేర్చుకుంటున్నప్పుడు, పరిశుద్ధాత్మని ద్వారా నేర్చుకుంటున్నప్పుడు మనం దేవుని ప్రేమను నేర్చుకుంటాం. ఎందుకు అనంటే రోమపత్రిక 5:5 ప్రకారం పరిశుద్ధాత్ముడు మన ఆత్మలోకి వచ్చినప్పుడే, మన హృదయంలోకి వచ్చినప్పుడే దేవుని ప్రేమ అంతా పట్టుకొని వచ్చాడు. ఆ ప్రేమ చేత బోధించబడతాం. దేవుని ప్రేమ మన హృదయాల్లో కృమ్మరించబడిందంటే క్రీస్తులో ఉన్న సర్వం మనలో కృమ్మరించబడింది. కాబట్టి ఆ సర్వం బోధిస్తే ఖచ్చితంగా మనం సర్వం గలవారం అని ఎరిగి, సర్వం నాకు క్రీస్తులో ఉన్నాయి, నా సర్వం క్రీస్తే అని ఆయన మీద మనసు పెట్టుకుని జీవిస్తాం. ఇక మన మనసు లోకంలో ఉన్న వాటి మీదకి వెళ్ళదనమాట. పరిశుద్ధాత్మ చేత మనం బోధించబడితే మనం తెలియకుండానే మనం దేవుని ప్రేమను ఎరుగుతాం. దేవుని ప్రేమను ఎరుగుతూ దేవుని యందు ఆనందిస్తాం, దేవుని సంతోషపెడతాం. అదే సమయంలో సహోదరులను ప్రేమిస్తాం. అందుకని మీరు సహోదర ప్రేమ గురించి మీకు రాయనక్కర్లా, మీరు ఒకరినొకరు ప్రేమించడానికి దేవుని చేతనే నేర్పబడతారు. అంటే విశ్వాస మూలంగా జీవించే జీవితంలో అనుదినం దేవుని శక్తి చేత కాపాడబడటం అనేది ఎలా జరుగుతుందంటే, దేవుని ప్రేమను ఫలించడం ద్వారా పొరుగువాని భార్య పొరుగువానిది ఏదైనా ఆశించకుండా ఈ వ్యామోహాలకి, ఈ మోహపు చూపులకి, ఈ వాంఛలకి, వీటన్నిటికీ దూరంగా జీవించే జీవితం కూడా మనకు కలుగుతుంది అనమాట. ఎందుకంటే దేవుడు మనకి ఏమేమి సిద్ధం చేశాడో ఆత్మ ద్వారా మనం అన్నీ గలవారమని ఆయన చెప్తున్నప్పుడు మనం ఏమీ లేని వారంగా, తృప్తి లేని వారంగా ఇంకొక వాటి గురించి, ఇంకొక వాటి వెనక ఏడవబట్టం అనేది దేవునికి ఇష్టం కాదు. మనం ఏడవబట్టం దేవునికి ఇష్టం కాదు. అందుకనే అన్నాడు యాకోబు పత్రికలు ఏమన్నాడు, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరల కొల్పబడుతుంది. ఇప్పుడు ప్రతివాడు తన స్వకీయమైన దురాశ, ఆ దురాశ చేత ఏడవబడతాడు. అసలు దురాశ లేకపోతే ఏడవబడటం అనేది జరగదు. అందుకనే విశ్వాస మూలంగా జీవించుట, అనుదినము వర్తమాన వాక్యాన్ని
ఆత్మ ద్వారా పొందుకొనుట, క్రీస్తునందు విశ్వాసమును, ఆ విశ్వాసంలో పెంపువారు విశ్వాసాన్ని కలిగి ఉండుట అనే దాంట్లో దైవశక్తి చేత కాపాడబడతాం. ఈ దైవశక్తి చేత మనం ఏమవుతామంటే వీటన్నిటి నుంచి కాపాడబడతాం. దీన్ని లోకమందున్న భ్రష్టత్వాన్ని తప్పించుకోవటం అన్నాడు తీతు పత్రికలో. లోకమందున్న భ్రష్టత్వాన్ని తప్పించుకోవటం అన్నాడు తీతు పత్రిక 2:13-14. లోకంలో భ్రష్టత్వం ఉంది. లోకంలోని భ్రష్టత్వం అంటే ఏంటి? ప్రతి మనుషుడు తన కలిగి ఉన్న వాటిని బట్టి ప్రభువును స్తుతించి, ప్రభు తనకి ఇచ్చిన వాటిలో తన ఆనందం, దేవుడు తనకి ఏమేమి సిద్ధం చేశాడు యేసు ప్రభువులు వాటిని తెలుసుకోకుండా అతడు ఇక తృప్తి లేని వాడే దురాశల చేత ఏడవబడుతున్నాడు. ఈ ఏడవబడుట అనే దాంట్లోనే అతడు చేయకూడని కీడు చేస్తున్నాడు. చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేస్తున్నాడు. ఎందుకు అంటే ఎందుకు ఏడవబడుతున్నాడో అని అంటే దేవుని ప్రేమను ఎరగట్ల. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన విశ్వాసి ఎందుకు దురాశ చేత ఏడవబడుతున్నాడో అంటే విశ్వాస మూలంగా జీవించట్ల. అనుదినం వర్తమాన వాక్యం తీసుకోవట్ల. తీసుకుంటే దేవుని ప్రేమ అర్థమవుతుంది. దేవుని ప్రేమ అర్థమైతే నాకు సమస్తం కలిగి ఉన్నాను, క్రీస్తే నా సర్వం కొలసి 3:11, క్రీస్తే నా జీవం కొలసి 4, ఇది అర్థమైతే ఆయనే నా సర్వం, ఆయనే నా జీవం అనే దాంట్లో సమస్తం క్రీస్తులో వెతుకుతాం. క్రీస్తులో వెతికితే క్రీస్తులో మనం సమస్తం గలవారమని ఎరుగుతాం. ఎరిగితే సమస్తం గలవాడని ఎరిగితే ఇంక దేని కొరకు ఎవరి వైపు చూడడం. అందుకనే విశ్వాస మూలంగా జీవించడం అనే దాంట్లో దేవుని ప్రేమను ఎరుగుతాం. దేవుని ప్రేమను ఎరుగుతామంటే మన ఆత్మలో కృమ్మరించబడిన ఆ దేవుని ప్రేమ అంటే క్రీస్తు ద్వారా మనకు సిద్ధం చేయబడిన సర్వాన్ని వింటాం. మనం దేవుని ప్రేమ మన హృదయంలో పరిశుద్ధాత్ముడి ద్వారా కృమ్మరించబడిందంటే దాని అర్థం ఇలా చెప్తా వినండి. పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు, యేసుప్రభుని నమ్మినప్పుడు ఆయన మనలోనికి వచ్చాడుగా. ఆయన మనలోనికి వచ్చినప్పుడు ఒట్టి చేతులతో రాలా. మనము నెమ్మదిగా సుఖంగా బ్రతకటానికి తిమోతికి రాసిన 1 పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు, మనం నెమ్మదిగా సుఖంగా బ్రతకటానికి కావలసినవన్నీ పట్టుకొచ్చాడు. ఎందుకు పట్టుకొచ్చాడు? వాటిని మనకు బోధించడానికి. పరిశుద్ధాత్ముడి చేత మనం బోధించబడితే అవన్నీ మనకు విప్పబడతాయి. అప్పుడు దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో మనకు అర్థమవుతుంది. దేవుడు ఇంత ప్రేమించి నాకు ఇన్ని సిద్ధం చేస్తే ఎందుకు నేను వీటి కొరకు ఏడవబడుతున్నాను, ఇక నేను ఏడవబడే పనే లేదు అనేది మనకు అర్థమవుతుంది. అందుకని మీరు ఎలాగూ దేవుని సంతోషపరచాలో మా వల్ల మీరు నేర్చుకున్నారని చెప్పి మీరు జారత్వానికి దూరంగా ఉండుటే దేవుని చిత్తం అన్నాడు. అంటే దేవుని సంతోషపెట్టడం అంటే ఏంటి? 2వ అధ్యాయంలో చెప్పాడు 13వ వచనంలో, వర్తమాన వాక్యాన్ని వింటున్నారు, ఆ వాక్యమే మీలో కార్యాలు జరిగిస్తుంది అన్నాడు. వర్తమాన వాక్యం అంటే ఏంటి? విశ్వాస మూలంగా జీవిస్తున్నారు. విశ్వాస మూలంగా జీవించడమే వర్తమాన వాక్యం పొందుకోవటం. విశ్వాస మూలంగా జీవించేవాడికి ప్రతిరోజు దేవుని దగ్గర నుంచి సందేశం వస్తుంది. ఆ సందేశంలో దైవశక్తి పొందుకుంటాడు. దైవశక్తి పొందుకొని అతడు ఆత్మ ద్వారా లేదా ఆ సంగతులు విన్న వ్యక్తి దేవుణ్ణి ప్రేమిస్తాడు, సహోదరుని ప్రేమిస్తాడు. దేవుని ప్రేమించడం అనేది నేర్చుకుంటాడు. దేవుని ప్రేమను ఎరుగుతూ ఉంటాడు. సహోదరుని ప్రేమిస్తూ ఉంటాడు. అందుకని ఆ వాక్యమే మీలో కార్యసిద్ధి కలుగు చేస్తుందంటే ఏంటి? లోకముందున్న భ్రష్టత్వం చేత ఏడవబడకుండా ఆ భ్రష్టత్వాన్ని తప్పించుకుంటూ జీవించే గొప్ప జీవితం, తృప్తితో కూడిన జీవితంలోనికి మనల్ని నడిపిస్తాడు ప్రభు. అందుకనే సహోదర ప్రేమ గురించి మీకు రాయనక్కర్లా అన్న. సహోదర ప్రేమ, దేవుని ప్రేమను మనం ఎంత నేర్చుకుంటామో, అనగా అనుదిన వర్తమాన వాక్యాన్ని ఎంత వింటామో అంతగా దేవుడు నన్ను ఎంత ప్రేమించాడో అర్థమవుతుంది. దేవుడు నన్ను ఎంత ప్రేమించాడో ఎరిగేవాడు సహోదరుని ప్రేమిస్తాడు. కానీ సహోదరునికి కలిగిన వాటి చేత ఇతడు ఏడవబడ్డా. అందుకనే దురాశల చేత ఏడవబడకూడదు అని అంటే
విశ్వాసి దేవుని శక్తి చేత కాపాడబడాలి. దేవుని శక్తి చేత కాపాడబడాలంటే విశ్వాస మూలంగా జీవించాలి. విశ్వాస మూలంగా జీవించడం అంటే దేవుని మూలంగా జీవించటం, క్రీస్తును కూర్చున్న సంగతుల చేత జీవించటం, ఆత్మ చెప్పు సంగతుల చేత జీవించటం. ఆ జీవం కొరకే దేవుడు తన కుమారుని అప్పగించి మనల్ని తన కుమారులుగా చేసుకున్నాడు. ఈ జీవం మనం అనుభవించవలసిన స్వాస్థ్యం. విశ్వాస మూలంగా ఎంత జీవిస్తే అంతగా మనం సహోదర ప్రేమను కలిగి ఉంటాం. ఎందుకంటే దేవుని ప్రేమను ఎరుగుతాం విశ్వాస మూలంగా జీవించట్లో. తద్వారా సహోదరుని ప్రేమిస్తాం. సహోదరుని ప్రేమిస్తే అప్పుడు పొరుగువారి భార్యనైనను దాసినైనను దేనిని ఆశించం, మనం దేన్ని ఆశించం. కాబట్టి విశ్వాస మూలంగా జీవించటం ద్వారా మన ధర్మశాస్త్రాన్ని స్థిరపరుస్తాం. రోమపత్రిక 3వ అధ్యాయం ఆఖరి వచనం, విశ్వాస మూలంగా జీవించడం ద్వారా గతంలో ఏమీ చేయలేకపోయామో అది ఇప్పుడు చేయగలుగుతాం. ఒకప్పుడు విశ్వాస మూలంగా జీవించక మునుపు చెయ్యగోరు మేలు చేయలేదు, చేయగోరను కీడు చేసాం. ఇప్పుడు విశ్వాస మూలంగా యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన మనం విశ్వాస మూలంగా జీవిస్తే, అనగా అనుదినం వర్తమాన వాక్యాన్ని పొందుకుంటూ ఆత్మ చెప్పు సంగతుల చేత మనం జీవిస్తూ ఉంటే ఇప్పుడు ఏం చెయ్యాలో అదే చేస్తాం. చెయ్యగోరు మేలు చేస్తాం, చెయ్యగోరను కీడిక చెయ్యం. కాబట్టి దేవుడు అట్టు కృప మన అందరికి దయచేయను గాక. ఈ మాటల చేత దేవుడు మనం దర్శించారు. ఈ మాటలు బట్టి ప్రభువును స్తుతిద్దాం. ఈ సంగతులు మీ అందరికీ గ్రహింపవును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ మేడవిన దేవుని మీకు వందనాలు. ప్రేమించి ఇచ్చిన సంగతులకే కృతజ్ఞతలు. ఈ సంగతులు మా అందరి జీవితాల్లో వినికుళ్ళు నేను మీరే ముద్రించమని, మా ప్రియులకు జ్ఞానము ప్రత్యక్షత గల మనసు ఇచ్చి వీటిని గ్రహించడానికి కృప చూపించమని, క్రీస్తును గూర్చిన నాయన సంగతుల్లోకి అనుదిన విశ్వాస వాక్యంలోకి మమ్మల్ని నడిపించమని, అలాగూ జీవిస్తూ సహోదర ప్రేమలో ఫలిస్తూ నాయన జారత్వానికి దూరంగా ఉంటూ నాయన దేవుని శక్తి చేత కాపాడబడుతూ వీటి చేత దురాశల చేత దురాశల చేత ఎడవబడకుండా ఉండే జీవంలోనికి మమ్మల్ని అందరిని నడిపించమని, మీ కృపను సమృద్ధిగా కుమ్మరించమని, ప్రియులను వారి కుటుంబాలు బాగుగా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభు నామాన్ని స్తుతించి స్తోత్రాలు చెల్లించి ప్రార్థన చేస్తూ బిడ్డలు మీ ఆశీర్వాద పస్తాలకు అప్పగించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు నామంలో ప్రేమపూర్వక వందనాలండి. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు మీ కలిగిన సమస్తాన్ని బాగుగా దీవించి తన కృప చేత నడిపించును గాక. ఆమేన్.